ప్రార్థనలకు జవాబులు రాకపోతే ఇంకెంతకాలం ప్రార్థించాలి అనే ఒక ప్రశ్న ఉదయిస్తుంది. విసుగెక్కువై ప్రార్థిస్తూనే ఉండవలనా రెండవ ప్రశ్న. ప్రార్థించే కొలది జవాబులు రాకపోతే ఇక నెక్స్ట్ దశ ఏంటి అంటే విశ్వాస జీవితంలో విసుగు అనేది ఉంటుందండి. అందుకే ప్రభు అన్నాడు కదా, మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయించుండవలను అనుటకు ప్రభు ఉపమానం చెప్పాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి మరియు విధవరాలి యొక్క ఉపమానం. బైబిల్ గ్రంథంలో ఆసాపు కీర్తన 77 మనం చూస్తే ఆసాపు ఒక ప్రార్థన చేస్తాడు, లేదా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. 77:1 నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును అన్నాడు. ఎలుగెత్తి మొరపెట్టుతాడంట, అంటే స్వరమెత్తి ప్రార్థన చేస్తాడు ఆసాపు. ప్రతిరోజు స్వరమెత్తి ప్రార్థన చేయాలి అంటే, ప్రతిరోజు కేకలేసి ప్రార్థన చేయాలి అంటే తకాలం అండి. అయితే అదే వచనం కీర్తన 77:1 ఆసాపు ఏమంటాడంటే, ఎంతవరకు ఇలాగ ప్రార్థన చేస్తాను అంటే దేవుడు నాకు చెవియొగ్గు వరకు అట్లాగే ప్రార్థన చేస్తాడు. ఎట్లా? ఎలుగెత్తి ఆయనకు మనవి చేయదు. నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చున్నంత వరకు అంతవరకు ప్రార్థన చేయాలి. అది విసుక్కునేది కాదు, అది దేవుని కృపగా భావించాలి. ఆ మహోన్నతుని పాదముల దగ్గర గడపడమే ఒక ఆధిక్యత. అంతేకాదండి, నిర్గమకాండము 14:15 మోషే ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఐగుప్తు సైన్యము తరుముతూనే ఉంది, తరమడమేమో జరుగుతుంది, ప్రార్థించడం కూడా జరుగుతుంది. దేవుడు ఒక టైంలో మోషేతో అన్నాడు, మోషే ఇంకెంతకాలం ప్రార్థిస్తావు, లేచి సాగిపోమ్మని చెప్పమన్నాడు. అంటే దేవుడు జవాబిచ్చే వరకు మొరపెట్టడమే ప్రార్థనా జీవితం. విసుగవద్దు, ప్రార్థించు. అలసిపోవద్దు, బలపడి ప్రార్థించు. దేవుడు నీతో మాట్లాడుగాక. ఆమేన్.